అందరూ బాగున్నారా? బాగా చదువుతున్నారా? సో పాలిటీలో ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా 10 క్లాసెస్ ఫినిష్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసాం. సో ఫండమెంటల్ రైట్స్లో ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి అండ్ ట్రిక్స్ మీద ఇంకో 2 క్లాసెస్. సో టోటల్గా ఫండమెంటల్ రైట్స్ మీద 4 క్లాసెస్ చెప్పానంటే ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అండ్ మీరు ఎంత సీరియస్గా ప్రిపేర్ అవ్వాలో కూడా మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో మనం చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్లో మేజర్ పోర్షన్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని పోర్షన్స్ ఉన్నాయి, లైక్ రిట్స్ అని, ఇంకా కొన్ని మేజర్ పోర్షన్స్ ఉన్నాయి. అలాంటి పోర్షన్స్ కూడా ఈరోజు ఫినిష్ చేసేస్తాం. ఓకే, ఇంకా బిట్స్ ఉన్నాయి, నియర్లీ ఇంకా మనకి 200 పైన బిట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఓకే, సో ఆ బిట్స్ అన్నీ కూడా మనం త్వరలోనే ఫినిష్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు క్లాస్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. సో ఈ క్లాస్ ప్రెజెంట్ చేస్తున్న కిషోర్ మాచర్ల. ఐఎమ్ ఫ్రమ్ ఆచార్య ఇన్స్టిట్యూట్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి నో మీ వెరీ వెల్. అండ్ ఆచార్య ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ వైజాగ్, సీతమ్మధార, వైజాగ్. ఓకే, సో చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. పీడిఎఫ్స్ కావాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ చాలామంది లైక్ చేస్తున్నారు సెషన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ ద సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, బికాస్ బిట్స్ పరంగా మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మనం ప్రిపేర్ అయిపోవచ్చు, చాలా ఈజీగా మనం సబ్జెక్ట్ అనేది ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో ఎనీవే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. అండర్ ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, విత్ అన్ ఎక్సెప్షన్ టు సర్టెన్ ప్రొవిజన్స్ స్టేటెడ్ దేరెన్, ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ ఆఫ్ అ పర్సన్ అండర్ పీడీ యాక్ట్. చూడండి, పీడీ యాక్ట్ అంటే ఏంటండి? ప్రివెంటివ్ డిటెన్షన్, తప్పు చేస్తాడేమో అని అరెస్ట్ చేయడం. ఓకే, మ్యాక్సిమం పీరియడ్ ఎంతవరకు వాడిని డిటైన్ చేయొచ్చండి? 3 months వరకు డిటైన్ చేయొచ్చు. ఎంతవరకు? 3 months వరకు వాడిని డిటైన్ చేయొచ్చు. ఆల్రెడీ ముందు క్లాస్లో కూడా ఇది డిస్కస్ చేసాం. సో ఆన్సర్ ఇస్ 3 months. ఓకే, 3 months. ప్రివెంటివ్ డిటెన్షన్ ఏ ఆర్టికల్లో ఉంటుందండి? ఆర్టికల్ 22. ఆర్టికల్ 22. ఓకేనా? నెక్స్ట్, in accordance with the text of the constitution, a reasonable restriction in the interest of sovereignty and integrity of the India can be imposed on the right to. చూడండి, ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద ఉంటుంది. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వీళ్ళు ఏమంటున్నారు? రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, 19లో ఉన్న అన్ని ఆర్టికల్స్ OMRP అన్నిటికీ కూడా రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఉంటాయి. అందుకే మనం ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తాం, దానిలో కూడా బ్రాడ్కాస్టింగ్ సెన్సార్షిప్ ఉంటుంది. మూవీస్ ఉంటాయి, అది కూడా స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సెన్సార్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్స్ ఉంటాయి మామూలుగా మన న్యూస్ పేపర్స్లో, వాటిల్లో దాని మీద కూడా సెన్సార్షిప్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మీకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా చెప్పే హక్కు మీకు ఉంది. కాకపోతే దాని మీద రీజనబుల్గా రిస్ట్రిక్ట్ చేసే అధికారం అనేది గవర్నమెంట్కి ఉంటుంది. దేని ద్వారా? బికాజ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా? సో ఫ్రీడమ్ మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇది చూడండి, దీని మీద కూడా రిస్ట్రిక్షన్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఎక్కడికైనా నువ్వు ఇండియాలో తిరగొచ్చు అని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JNK వార్ జోన్ ఉంది, అక్కడ మీరు తిరగచ్చా? తిరగలేరు కదా. ఎందుకు? బికాస్ అక్కడ కూడా మీకు రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. చూడండి, ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అంటున్నారు. స్కెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాస్లో వాళ్ళ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఉండే అధికారం మీకు ఉందా? లేదు. సో దీనికి కూడా ఎక్సెప్షన్ ఉంది. చూడండి, క్యారీ ఆన్ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. డ్రగ్స్ బిజినెస్ చేస్తా అంట నేను, వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్, డ్రగ్స్ బిజినెస్ చేస్తా అంట. అది కుదురుద్దా? కుదరదు. ఓకేనా? సో D కాదు, C కాదు, B కాదు. ఆన్సర్ ఏంటి? A. నెక్స్ట్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఎక్కడ రిజర్వేషన్ ఉంటుంది? చూడండి, ఆర్టికల్ 15లో ఏం చెప్తున్నారు? నో పర్సన్ షెల్ బి డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్తున్నారు కదా. కాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, క్రీడ్ అని చెప్తున్నారు కదా, రేస్ అని చెప్పేసి. సో అక్కడే వీళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళ కోసం స్పెషల్గా సీట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం MCET ఎగ్జామ్ రాసాం,
జేఈ నీట్ రాసాం, అవునా, జేఈ రాసాం, నీట్ రాసాం. అన్నిటిలో కూడా స్పెషల్గా కేటగిరీ ఆఫ్ సీట్స్ ఉంటాయండి, ఎస్సీస్కి, ఎస్టీస్కి, అందరికీ కూడా ఉంటాయి. ఎలా ఉన్నాయిరా అంటే ఆర్టికల్ 15లో సబ్సెక్షన్ 4లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, స్పెషల్గా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్టికల్ 15. ఇప్పుడు ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చెప్తుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్లో వాటిలో ఎస్సీస్ ఎస్టీస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ కూడా సబ్సెక్షన్ ఉంటుంది. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్తుంది. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? మైనారిటీస్ కల్చరల్ అఫేర్స్ గురించి చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ అని అడుగుతున్నారు. కరెక్ట్ సీక్వెన్స్ చెప్పమని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ మనకి 1950లో చూడండి, షెడ్యూల్ కాస్ట్లకి షెడ్యూల్ ట్రైబ్స్కి మీరు రిజర్వేషన్ ఇవ్వమని చెప్తున్నారు, కరెక్టే. మరి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అంటే ఎవరు? అంటే ఏ కాస్ట్ వాళ్ళని షెడ్యూల్ కాస్ట్ అనాలి అనేది ముందు మనం డిఫైన్ చేయాలి కదా. అది డిఫైన్ చేసే ఆర్డరే షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950. అని డిఫైన్ చేసే ఆర్డరే షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950. ఆ తర్వాత అన్టచబిలిటీ ఒఫెన్సెస్ యాక్ట్ 1955 వచ్చింది. ఓకే, అయితే అన్టచబిలిటీ ఒఫెన్సెస్ యాక్ట్లో చాలా సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఒకవేళ మిమ్మల్ని కానీ ఒక టెంపుల్లోకి అలో చేయలేదనుకోండి, అదొక్కటే అన్టచబిలిటీయా? అదొక్కటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమా? దాంతోపాటు ఎన్నో సివిల్ ప్రాబ్లమ్స్ అనేవి, ఎన్నో సివిల్ రైట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి. సో ఓన్లీ అన్టచబిలిటీ కాదు, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని ఇంకొక యాక్ట్ తీసుకొద్దాం, ఆ యాక్ట్లోని అన్టచబిలిటీని కూడా కలిపేద్దాం అని చెప్పేసి మొత్తం అంతటిని కలిపి POCR అంటారు, దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏం చేశారు? ఇదంతా అయిపోయిన తర్వాత అట్రోసిటీస్ అనేవి షెడ్యూల్ ట్రైబ్స్ మీద, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద ఎక్కువగా జరగడం మొదలయ్యాయి ఈ పీరియడ్లో, 1960s 70s పీరియడ్లో. బికాజ్ వీళ్ళందరికీ కూడా భూములు పంచడం మొదలైంది, జమీందార్ దగ్గర భూములు లాక్కోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి కూడా తెలియకుండానే వాళ్ళ మీద ఒక చిన్న చూపుతాను. అండ్ పోలీసులు కూడా చాలా మంది ఏం చేసేవాళ్ళు, ఇన్ కేస్ కానీ ఏమైనా ఒక కేసు సాల్వ్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని కానీ తీసుకెళ్ళి ఆ కేసులో ఇరికించడం అవి మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా అట్రోసిటీస్ అంటారు. ఏమంటారు? అట్రోసిటీస్. సో అందుకని ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కింద, అంటే SC/ST యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కింద కానీ ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాడు చచ్చినట్టే. నాన్ బెయిలబుల్ ఒఫెన్స్. ఓకేనా? సో ఇదేంటి 1989. సో ఈ సీక్వెన్స్ ఏంటంటే 1 2 3 4 1 2 3 4 ఆప్షన్ సి. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా వినండి. చాలా కేసెస్లో, రీసెంట్ కొన్ని కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఓకే, ఒక అమ్మాయి SC అనుకోండి, ఈ అబ్బాయి వేరే కాస్ట్ ఏదో అనుకోండి. ఇన్ కేస్ కానీ వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఇన్ కేస్ కానీ ఈ అమ్మాయిని కొట్టాడు అనుకోండి, ఆ అమ్మాయి, ఈ SC అమ్మాయి వీడి మీద ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కింద కేసు వేయొచ్చు. ఓకే, అట్రోసిటీ అంటే కొట్టడం, అలాంటివి ఎప్పుడు కూడా వీళ్ళని చెయ్యకూడదు అని చెప్పేసి కూడా ఉంటుందండి యాక్ట్లో. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? కెనాట్ బి సస్పెండెడ్ మనం చాలాసార్లు చదివాం. ఏంటిది? ఆర్టికల్ 2021. ఆర్టికల్ 2021 అంటే కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్ ఒకటి, రైట్ టు లైఫ్ ఒకటి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, కన్విక్షన్ ఆఫ్ ఒఫెన్సెస్, ఈ రెండింటినీ కూడా నేషనల్ ఎమర్జెన్సీ సస్పెండ్ చేయలేదు. మిగతా అన్నిటిని కొట్టి పడేస్తుంది అండి. ఓకేనా? చూడండి, speaking on Article 32 in the Indian Constituent Assembly, Dr. Ambedkar described the article as a very soul of the Indian Constitution. Correct? ఎందుకన్నారు? Because it provides effective remedies against violation of fundamental rights. Correct? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. సో A and R are individually true and R is the correct explanation. ఓకేనా? చూడండి, బిట్స్ అంత ఈజీగా ఎందుకు చేస్తున్నామండి? ఎందుకంటే మనం ట్రిక్స్ చేసేసాం, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకున్నాం, అండ్ ఒక్కొక్క ఆర్టికల్ మీద చాలాసేపు మనం దాని మీద అధ్యయనం చేసాం. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి చాలా వరకు ఈజీగా బిట్స్ అనేవి సాల్వ్ అయిపోతున్నాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ కానీ వీడియోలు వినకపోతే ముందుకెళ్ళి వినండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇస్ నాట్ కరెక్ట్? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏ ఆర్టికల్స్ వస్తాయండి? ఆర్టికల్ 25 to 28 అయినా, 25 to
25-28 కరెక్టేనా? 25-28. ఇప్పుడు చూడండి 25-28లో మనకి ఏముంటాయి? కాన్ మ్యాన్ అని చదువుకున్నాం కదా. కాన్ మ్యాన్ అంటే ఏంటి? కాన్ అంటే కాన్సైన్స్, మ్యాన్ అంటే మేనేజ్. నెక్స్ట్ అవైడ్స్, ట్యాక్స్ అటెండెన్స్ అని చదువుకున్నాం కదా. ట్యాక్స్ అటెండెన్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్, ట్యాక్స్ అడ్మిసిబిలిటీ అండ్ అటెండెన్స్ అంటే ఏదైనా రిలీజియస్ దానికి ఇప్పుడు మీరు వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అనేది అర్థం. ఇక్కడ ఏమంటున్నారు? నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ అంటే అక్కడ లేనిది ఏంటో చూద్దాం ఒకసారి. స్టేట్ కెన్ రెగ్యులేట్ ద ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీస్ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గుడి, మన దగ్గర గుడి ఉంది, ఆ గుడికి ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అనేది ఒక 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి వస్తుంది అనుకోండి. అది ఇండివిజువల్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒక 2 కోట్లు వస్తుంది అనుకోండి. అది ఏం చేస్తుంది? వెంటనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సో స్టేట్ కెన్ రెగ్యులేట్ ద ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ అండ్ అదర్ సెక్యులర్ యాక్టివిటీస్. కరెక్టే కదా? సో ఇది కరెక్టే. నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు, జాగ్రత్త. రెస్ట్రిక్షన్స్ కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. కరెక్టే. చూడండి, ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద తీన్మార్ సౌండ్స్ అవి ఇవి వేసుకుంటుంటే ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్ రెగ్యులేషన్స్ పెడుతుంది. ఏంటది? బికాస్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ దృష్ట్యా ఓకే ప్లీజ్ ఎక్కువ తీన్మార్ అది ఎక్కువ పెట్టకండి అండ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలోనే మీ నిమజ్జనం అనేది ఫినిష్ చేసుకోండి అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది కదా. సో ఇట్ క్యాన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. కరెక్టే కదా? సో ఇది రైట్. ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ అ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీలీ మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ అంటే అది కదండి, ఎక్కడైనా చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా అందుకే జామియా మిలియా యూనివర్సిటీ, సింపుల్గా చెప్పంటే మన పక్కనే ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంది కదా వైజాగ్లో, మన ఇన్స్టిట్యూట్ పక్కనే. అది ఎందుకు పెట్టారు? బికాస్ వాళ్ళు కూడా ఏం చెప్తుంది, ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఎనీ రిలీజియస్ డినామినేషన్ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తుంది కదా. సో దాని అర్థం ఏంటి? ఎవరైనా ముస్లిం వాళ్ళైనా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా సరే మనం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, అది చారిటబుల్ పర్పసెస్కి అండ్ రిలీజియస్ పర్పసెస్ కూడా అని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఫండ్స్ అప్రోప్రియేటెడ్ బై రిలీజియస్ డినామినేషన్ ఫర్ ప్రమోటింగ్ అండ్ మెయింటైనింగ్ ఎ పర్టికులర్ రిలీజియన్ ఆర్ ట్యాక్సబుల్ అంటున్నాడు. కాదండి, కాదు, కంప్లీట్లీ నాన్ ట్యాక్సబుల్. అందుకే మనం ఒకవేళ ఏమైనా డొనేషన్ వేస్తే తిరుపతికి కానీ ఏమైనా, అది మనకి ఇన్కమ్ ట్యాక్స్లో 80G అని ఉంటుంది. డొనేషన్స్ 80G మనకి నాన్ ట్యాక్సబుల్లే, వాళ్ళకి కూడా నాన్ ట్యాక్సబుల్లే. ఓకే, వాళ్ళకి కూడా నాన్ ట్యాక్సబుల్లే. ఓకేనా? అందుకే తిరుపతి లడ్డు మీద GST ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Through which provisions does the Constitution of India explicitly prohibits racial discrimination అన్నాడు. చూడండి, డిస్క్రిమినేషన్ మన కొట్టిన పిండి ఆర్టికల్ 15 అని. ఆర్టికల్ 15 కదా. ఆర్టికల్ 15 అయిపోయింది ఇక్కడే. చూడండి, ఇక్కడ ఆర్టికల్ 15తో కామన్గా ఉంది ఏంటి? 14 and 17 ఉంది లేదు, 1723 లేదు, 15, 16, 17 ఓన్లీ అన్నాడు. అది కూడా కాదు. సో 15, 16 రేషియల్ డిస్క్రిమినేషన్. నో పర్సన్ షల్ బి డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, రిలీజన్, రేస్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, సో 15. నెక్స్ట్ 16లో ఏం చెప్తుంది? అక్కడ కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా. రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ప్రొహిబిట్ అవుతుంది. ఓకేనా? సో ఆర్టికల్ 15 and 16 is the answer. Next question. Which one of the following rights cannot be inferred from Article 21 of the Indian Constitution? చూడండి, ఆర్టికల్ 21 ఏం చెప్తుందండి? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. చూడండి, రైట్ అగైన్స్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్. కరెక్టే, రైట్ టు లైఫే కదా అది. రైట్ అగైన్స్ డిలేడ్ ఎగ్జిక్యూషన్, ఇది కూడా రైట్ టు లైఫే. రైట్ అగైన్స్ సోలిటరీ కన్ఫైన్మెంట్, ఇది కూడా రైటే. ఎందుకంటే ఏకే గోపాలన్ గారి కేసులో ఆయన అదే కదా చెప్తారు. గోపాలన్ గారు ఏమని కేసేస్తారు? సార్ జడ్జి గారు నన్ను వీళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నన్ను లోపల పెట్టేశారండి. అంటే సోలిటరీ కన్ఫైన్మెంట్, ఒంటరిగా నన్ను కన్ఫైన్ చేశారు 4 గోడల మధ్యలో. ఇది నా రైట్ టు లైఫ్ అనే ఒక ఆర్టికల్కి భంగం కల్పిస్తుంది కదా అని కేసేస్తారు కదా.
సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఈ 3 కూడా వస్తాయి. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ చూడండి, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇది SOUMRPలో వస్తుంది. ఆర్టికల్ 19 SOUMRP. మాట వస్తే SOUMRP అంటారు, ఏంటి సార్ అది అని అడుగుతున్నారా? SOUMRP అనేది ఆర్టికల్ 19లో ఉన్న మొత్తం ఫ్రీడమ్స్ అండి. ఇవన్నీ కూడా మీకు మన ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే మాత్రం మీరు వెళ్ళి పాత వీడియోస్ ఒకసారి చూడండి ట్రిక్స్ గురించి. ఆ ట్రిక్స్లో కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంతా కూడా. ఓకేనా? ఓకే. సో 19 SOUMRP దానిలో ఏంటి అసోసియేషనే కదా. ఇది ఎక్కడ ఉంటుంది? రైట్ టు ఫ్రీడమ్లో ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్లో ఉంటుంది. అండ్ ఆర్టికల్ 19లోకి వస్తుంది. 21 కూడా ఆర్టికల్ రైట్ టు ఫ్రీడమ్లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఆర్టికల్ 19లోకి వస్తుంది. ఆర్టికల్ 19లోకి వస్తుంది. ఓకే. సో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఇది ఆన్సర్. కెనాట్ బి ఇన్ఫర్డ్ అంటే రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ఒకవేళ ఎక్కడైనా సరే రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ కింద ఫార్మ్ అవ్వడానికి ఒప్పుకోకపోతే అది ఆర్టికల్ 21లోకి రాదు. అది ఆర్టికల్ 21లోకి రాదు. ఆర్టికల్ 19లోకి వస్తుంది. ఎందుకు ఇంత పకడ్బందీగా చెప్తున్నా? బికాస్ ఇన్ కేస్ కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి వాళ్ళ అధికారం కానీ హక్కు కానీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి కేసు వేయడానికి లేదు. బికాజ్ అప్పుడు 19 సస్పెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అది మేజర్ రీజన్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following pairs is correctly matched? Which one of the following pairs is correctly matched? చూడండి, habeas corpus చాలా సినిమాల్లో చూసుంటారు. జై భీమ్ సినిమాలో ఉంటుంది, దృశ్యం సినిమాలో ఉంటుంది, ఇంకా చాలా చాలా సినిమాల్లో ఉంటాయి. ఓకే. habeas corpus అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, టు హ్యావ్ ది బాడీ ఆఫ్. ఓకే. దృశ్యం సినిమాలో చూద్దాం. దృశ్యం సినిమాలో రాంబాబు ఎవరైతే వెంకటేష్ గారు ఉన్నారో, వెంకటేష్ గారు ఒక దానిలో కూర్చుంటారు, లైక్ హోటల్లో కూర్చుంటే హోటల్ ఆయన అంటారు ఏమని, ఇలా ఒక అబ్బాయిని అరెస్ట్ చేసేసారు, ఆ అబ్బాయిని మాత్రం తీసుకురావట్లేదు అని చెప్పేసి అంటే రాంబాబు అంటాడు లైక్ హ్యాబియస్ కార్పస్ అనే ఒక పిటిషన్ వేయండి. హ్యాబియస్ కార్పస్ అనే ఒక పిటిషన్ వేస్తే ఒకవేళ కానీ ఎవరైనా ఒక పర్సన్ ఇల్లీగల్గా అరెస్ట్ చేసేసి డిటైన్ చేసేస్తే అప్పుడు కోర్టు వెంటనే హ్యాబియస్ కార్పస్ రిట్ ద్వారా ఆ పర్సన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేస్తుంది. సో దాని ప్రకారం ఆ పర్సన్ని కంపల్సరీగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చెయ్యాలి. సో దట్స్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఓకేనా? సో అదొక్కటే కాదు, ఏదైనా సరే ఒక పర్సన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలంటే, ఒక పర్సన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ప్రొడ్యూస్ చేయాలంటే, ఓకే, సో ఇట్స్ ఏ వెరీ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్. ఓకే, దట్స్ ఎ రిట్. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ రిట్. హ్యాబియస్ కార్పస్ అనేది వెరీ స్ట్రాంగ్ రిట్. ఓకేనా? సో హ్యాబియస్ కార్పస్ అనేది సుప్రీంకోర్టులో, హైకోర్టులో రెండిట్లో కూడా వేయచ్చు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం, ఆర్టికల్ 226 ప్రకారం వేయచ్చు. ఓకేనా? సో కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. చూడండి, కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటంటే రేట్ ఆఫ్ హ్యాబియస్ కార్పస్ కరెక్ట్గానే మ్యాచ్ అయింది. నెక్స్ట్ క్వో వారెంటో అంటే ఏంటి? బై వాట్ వారెంట్ అంటే ఇన్ కేస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఒకవేళ కానీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఎందుకు నేను డిప్యూటీ సీఎంని, మా కూతురికి నేను కలెక్టర్ ఉద్యోగం వేస్తానని చెప్పేసి కలెక్టర్ ఉద్యోగం వేశారనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దంటే కోర్టు దగ్గరికి వెళ్ళి నేను ఒక రిట్ ఫైల్ చేస్తా. బై వాట్ వారెంట్ ఆమె ఆ పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తుంది? ఆమె యూపీఎస్సీ రాసిందా? లేదు. గ్రూప్ 1 క్లియర్ చేసిందా? లేదు. మరి ఎలా వచ్చింది ఆ ఉద్యోగం అని చెప్పేసి నేను వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది కదా ఇది. రైట్ టు ఈక్వాలిటీని, రైట్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16 కూడా దెబ్బతీస్తుంది అని చెప్పేసి నేను కోర్టులో కేసు వేస్తా. ఓకే, చూడండి. సో ఇది ఎప్పుడు బై వాట్ వారెంట్ అంటే ఏంటంటే దాని అర్థం మేజర్గా ఒక పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేస్తే ఏ అధికారం ద్వారా మీరు ఆ పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కోర్టులో కేసు వేయచ్చు. ఇక్కడ చూడండి, రిట్ ఆఫ్ వారెంట్ ఈజ్ అవైలబుల్ అగైన్స్ సబార్డినేట్ కోర్ట్స్ అని కాదండి, ఇట్స్ అవైలబుల్ అగైన్స్ ఎవ్రీ పబ్లిక్ ఆఫీస్. అంతేనా? నెక్స్ట్ రిట్ ఆఫ్ సెరిటోరరీ చూడండి,
సెరిటోరరీ అంటే టు బీ సర్టిఫైడ్, టు బీ సర్టిఫైడ్, టు బీ సర్టిఫైడ్. టు బీ సర్టిఫైడ్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను వినండి. అండ్ ప్రొహిబిషన్ గురించి కూడా కలిపి చెప్తా, ప్రొహిబిషన్ గురించి కూడా కలిపి చెప్తా. ప్రొహిబిషన్, ఫస్ట్ ప్రొహిబిషన్కి వెళ్దాం. ప్రొహిబిషన్ అంటే ఏంటంటే, ప్రొహిబిషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఒక కేసులో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో అది ఇన్ కేస్ సెంట్రల్ లిస్ట్ అయినా లేకపోతే దాని జ్యూరిస్డిక్షన్లో లేకపోయినా, ఓకే, తన జ్యూరిస్డిక్షన్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లో లేకపోయినా, లేకపోతే ఒకవేళ హైకోర్టు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే, లేకపోతే డిఫెన్స్ విషయంలో కానీ, సెంట్రల్ లిస్ట్ సబ్జెక్ట్స్ విషయంలో కానీ, ఓకే, దాని పర్వ్యూ దాని అధికారం లేని విషయాల్లో జడ్జ్మెంట్ ఇచ్చేసింది అనుకోండి హైకోర్టు అనేది, అప్పుడు సుప్రీంకోర్టులో ఒక రిట్ ఫైల్ చేయొచ్చు. ఏంటది? దట్స్ ప్రొహిబిషన్ అనే ఒక రిట్ ఫైల్ చేయొచ్చు. ఆ రిట్ ద్వారా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని కొట్టేస్తుంది. హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని కొట్టేస్తుంది. అండ్ హైకోర్టుకి మీరు ఎంతవరకు చెప్పొచ్చు అనేది కూడా చెప్తుంది. హైకోర్టుకి మీరు ఎంతవరకు జడ్జ్మెంట్ చెప్పొచ్చు, మీరు జ్యూరిస్డిక్షన్ ఎంత అనేది కూడా చెప్తుంది. ఓకేనా? సో ఆ సబార్డినేట్ కోర్ట్స్కి చెప్తుంది అండ్ ఆటోనామస్ బాడీస్కి కూడా చెప్తుంది. ఆటోనామస్ బాడీస్ అంటే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ, ఎల్ఐసికి కానీ, ఎస్బీఐస్కి కానీ, బ్యాంక్స్కి కానీ అందరికీ కూడా వాళ్ళ పరిమితిని వాళ్ళకి గుర్తు చేస్తుంది. సో దట్ ఈస్ ప్రొహిబిషన్. ఓకే, ఇదేమంటున్నాడు? ప్రొహిబిషన్ ఇస్ అవైలబుల్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అంటున్నాడు. కాదు, ఇట్స్ అవైలబుల్ అగేన్స్ట్ కోర్ట్స్ ఆల్సో, ఇట్స్ అవైలబుల్ అగేన్స్ట్ బాడీస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ సెరిటోరరీ అనేది కూడా చెప్తాను చూడండి. సెరిటోరరీ అంటే టు బీ సర్టిఫైడ్. సెరిటోరరీ అంటే టు బీ సర్టిఫైడ్, టు బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ అని అర్థం సెరిటోరరీ అంటే. ఇప్పుడు సెరిటోరరీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా అంటాం కదా, మీరు కేసు ఓడిపోయారంటే అయితే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. అప్పుడు అక్కడ ఫైల్ చేసేది సెరిటోరరీ అండి, అంటే రెట్ అనమాట. ఇన్ కేస్ కానీ సుప్రీంకోర్టు ఒక హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని వీళ్ళు రివ్యూ చేయాలి అంటే మనం సెరిటోరరీ అనేది ఫైల్ చేయొచ్చు. సో ఇది మొత్తం సబార్డినేట్ కోర్ట్స్కి, ఆటోనమస్ బాడీస్కి అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. చూడు, ఓన్లీ అన్నాడండి. ఓన్లీ అనేది కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రిట్ ఆఫ్ హ్యాబియస్ కార్పస్. దీని మీద ఇంకా మనం 4 to 5 బిట్స్ దాకా చేస్తాం, కంగారు పడద్దు. రిట్స్ మీద చాలా క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. కరెక్ట్, ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. 21A, అవునా? ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1986లో ఇంట్రడ్యూస్ చేశారు. 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఏమన్నాడు? 84th అన్నాడు. 84th కాదు. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఏలియన్స్? ఓన్లీ సిటిజన్స్ అండ్ ఏలియన్స్. ఓన్లీ సిటిజన్స్ కాదు, సిటిజన్స్ అండ్ ఏలియన్స్ అంటే అందరికీ అవైలబుల్ అయ్యేది ఏంటి? చూడండి, ఓన్లీ సిటిజన్స్కి ఉండేవి ఏంటంటే 15, 16, ఓకే, నెక్స్ట్ 29, 30 మైనారిటీ రైట్స్, 15, 16, 29, 30 అండ్ 19. ఇవన్నీ కూడా ఓన్లీ సిటిజన్స్కే ఉంటాయి, ఏలియన్స్కి ఉండవు. అంటే అదర్ సిటిజన్స్కి ఉండవు, ఫారినర్స్కి కానీ, బయట వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఉండవు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ వస్తుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు. చూడండి, రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది 15 ఏం చెప్పా? 16 ఓన్లీ సిటిజన్స్కి ఉంటుందని చెప్పాను కదా. సో 16 ఈజ్ రాంగ్. ఓకేనా? ఇది 16 కదా, ఆర్టికల్ 16. రైట్ టు ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19. రైట్ టు ఫ్రీడమ్స్ అండర్ ఆర్టికల్ 19 కూడా ఓన్లీ సిటిజన్స్కే ఉంటాయి, ఎక్స్క్లూజివిటీ ఇండియన్ సిటిజన్స్. సో బి కూడా తప్పు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 to 30 ఇది కూడా ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, సో ఇది అందరికీ కామన్. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఆర్టికల్ 14 అనేది మొత్తం సిటిజన్స్కి ఉంటుంది, ఏలియన్స్కి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా?
సింపుల్, గుర్తుందిగా, కాన్ మ్యాన్, అవేట్స్, ట్యాక్స్, అటెండెన్స్, గుర్తుంది కదా. దీనిలో లేని పీకేద్దాం, సరేనా. సో ఇప్పుడు ఏమన్నాడు, నాట్ ఇంక్లూడెడ్ అన్నాడు. నాట్ ఇంక్లూడెడ్ చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ ఉంది కదా, ఉంది. సో 1 ఉంది. లేనిది ఏంటి, levying of taxes or use of funds of the government for the promotion or maintenance of any religion. చూడండి, levying of taxes, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిని బాగు చేయడానికి లేదా తిరుపతిని ఇంకా బాగా బెటర్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ సెస్ కానీ స్పెషల్ ఫండ్ కానీ ఏమైనా క్రియేట్ చేసింది అనుకోండి, ఓకే, అది తప్పు. సో ఎందుకంటే ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. సో అందుకని చెప్పేసి అలాంటివి చెయ్యకూడదు. సో లెవింగ్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ యూజ్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అనేది తప్పు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాడు. కరెక్టే కదా, ఆల్రెడీ ఇందాకే చూసాం, మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. సో 3 కూడా కరెక్టే. సో నెక్స్ట్, ఇంపార్టింగ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎనీ గవర్నమెంట్ మెయింటైన్డ్ ఇన్స్టిట్యూషన్. ఎలా చెప్తారు అది, ఇప్పుడు గవర్నమెంట్ మెయింటైన్డ్ స్కూల్స్లో కాలేజెస్లో ఓన్లీ హిందూ ధర్మంని ప్రచారం చేస్తాం, క్రిస్టియన్ ధర్మంని ప్రచారం చేస్తాం అనేది జరుగుతుందా ఏంటి, జరగదు కదా. సో ఇది కూడా తప్పు. ఆన్సర్ ఇస్ 2 and 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which one of the under mentioned rights is guaranteed to citizens as rights to freedom under Article 19? ఎన్నిసార్లు చేసామండి, సౌ ఎంఆర్పి అవునా, అసెంబుల్, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ హార్మ్స్. సో ఇది రైటేనా. సో ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చూడండి, మనం నిన్నే చూసాం మినర్వా మిల్స్లో ఏం జరిగిందండి. మినర్వా మిల్స్ అనే ఒక ఏరియాని నేషనలైజేషన్ యాక్ట్ ద్వారా, అదొక సిల్క్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా నేషనలైజ్ చేసేసారు. ఆ నేషనలైజేషన్ కేసులో ఓకే ఏమన్నారు, 31C యాజ్ అమెండెడ్ బై ద కాన్స్టిట్యూషన్ వాజ్ హెల్డ్ ఇన్వాలిడ్. నెక్స్ట్, ద అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 31C డెస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, ఇక్కడ ఏమన్నారంటే 31C గురించి చెప్పాలి మీకు. 31C ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేదా ఒక లా తీసుకొచ్చింది, పార్లమెంట్ అనేది ఒక లా తీసుకొచ్చింది. ఆ లా గనక ఇఫ్ ఇట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్, 31Cలో ఇదే ఉంది. ఓకే, 31Cలో ఏముందంటే, ఇఫ్ ఇట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్టికల్స్ 14, 15, 19 ఏదైనా సరే అది వైలేట్ అయితే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు అని 31Cలో ఉంది. ఇది ఎవరు పెట్టారు, మన ప్రియమైన ఇందిరాగాంధీ గారు 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 1971లో పెట్టారు. ఓకే, 1971లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 31C అని ఒక ప్రొవిజన్ పెట్టారు. ఆ ప్రొవిజన్లో ఏం చెప్తుంది, మీరు జ్యుడిషియల్ రివ్యూ, ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయితే జ్యుడిషియల్ రివ్యూ అనేది వెళ్ళడానికి లేదు అని చెప్తుంది. ఓకే, అప్పుడు మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పారంటే, చూడండి, ఒకవేళ కానీ ఏ ఫండమెంటల్ రైట్ అయినా మీకు ఇన్ఫ్రింజ్ అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, సుప్రీంకోర్టుకి రావాల్సిందే. ఒకవేళ కానీ అలా జరగకపోతే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇంకా అర్థం ఏముంది, ఇంకా అర్థం లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, ఇట్ వాస్ హెల్డ్ ఇన్వాలిడ్, 31C అనేది ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. 31ABC గురించి ఒక్కసారి చెప్తాను వినండి. 31 అనేది రైట్ టు ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనకి 1978లో మొరార్జీ దేశాయ్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది పోయింది, అంతవరకు ఉంది కదా. సో 31A, 31B, 31C ఈ 3 చూడండి. 31A ఏం చెప్తుందంటే, గవర్నమెంట్కి ఒకవేళ ఏదైనా ఒక ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీని తీసుకోవచ్చు, ప్రజల దగ్గర నుండి తీసుకోవచ్చు. 31B అని చెప్తుందంటే, ఇన్ కేస్ కానీ ఏదైనా గవర్నమెంట్ లా తీసుకొచ్చి ఆ లా గనక ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చెయ్యొచ్చు అని చెప్తుంది. ఇన్ఫ్రింజ్ చెయ్యొచ్చు, ఒకవేళ కానీ ఏదైనా ఒక పార్లమెంట్ ఒక లా తీసుకొస్తే ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చెయ్యొచ్చు అని ఆర్టికల్ 31B చెప్తుంది. 31C అని చెప్తుంది, ఇన్ఫ్రింజ్ చేస్తాము, మీరు జ్యుడిషియల్ రివ్యూ కూడా వెళ్ళొద్దు అని చెప్తుంది. అది ఎలా కుదురుతుంది, అది కుదరదు కదా. సో అందుకే మినర్వా మిల్స్ కేసులో ఒక 9 బెంచ్ సుప్రీంకోర్టు లాయర్స్ బెంచ్ ఏం చెప్పిందంటే, మీరు 31C అనేది ఇన్వాలిడ్ అని చెప్పింది. ఓకేనా, నెక్స్ట్
ఎందుకు చెప్పింది? బికాస్ ఇట్ డెస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కదా, డెస్ట్రాయింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి చెప్పింది. సో బోత్ A and R are true and R is the correct explanation. Next question. Which one of the following are the grounds on which the discrimination of citizens for the admission into educational institutions is constitutionally prohibited? Okay, constitutionally prohibited. చూడండి, డిస్క్రిమినేషన్ ఆఫ్ సిటిజన్స్ మనం ఆల్రెడీ చదివాం. నో పర్సన్ షుడ్ బి డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్, రేస్. అంతేనా? సో 1 or 2 కరెక్టే. నెక్స్ట్, నేషనాలిటీ అండ్ కలర్. నేషనాలిటీ అండ్ కలర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకెళ్ళి ఒక ఆఫ్రికన్ అబ్బాయిని జాయిన్ చేస్తాను, ఆఫ్రికన్ నేషనల్ అంటే అవుతుందా? అవ్వదు, బికాస్ ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండియన్ నేషనల్స్. సో సి అనేది తప్పు. నెక్స్ట్, ఏజ్ అండ్ నేటివిటీ. మనం ఆల్రెడీ చూసాం, 6 to 14 వాళ్ళకే మనం కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫండమెంటల్ రైట్ కూడా ఓన్లీ 6 to 18 వాళ్ళకి, 6 to 14 వాళ్ళకే. సో 4 ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఏంటండి? 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓ సూపర్ సూపర్ వచ్చిందండి, చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అసోసియేషన్. కేసెస్ గురించి కరెక్ట్గా ఏం చెప్తుందని అడుగుతున్నాడు. మనం నిన్నే చూసాం, గోపాలన్ కేసు ఏంటంటే దేని గురించి చెప్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్తుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? తప్పు. సో ఇది తప్పు. నెక్స్ట్, ఇప్పుడే మినర్వా మిల్స్ డిస్కస్ చేసాం. మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్తుందండి? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. అండ్ సుప్రీం కోర్టుకి పార్లమెంట్కి అయిన గొడవల గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 31C గురించి చెప్తుంది. ఇవన్నీ చెప్తుంది, కానీ చెప్పిందా? లేదు, ఇది చెప్పలేదు. ఓకే, నెక్స్ట్, ఇందిరా షానీ కేసు. ఇందిరా షానీ కేసు ఏంటి? నిన్న డిస్కస్ చేసాం, నిన్నటి క్లాస్లో. ఇందిరా షానీ కేసు ఏం జరిగింది? ఇందిరా షానీ గారు ఒక జర్నలిస్ట్, ఒక ప్రైవేట్ జర్నలిస్ట్. ఆవిడ చేసింది ఏంటి? రిజర్వేషన్స్ ఏవైతే తీసుకొచ్చారో పివి నరసింహారావు గారు గవర్నమెంట్, ఇలా తీసుకుంటూ పోతే మనకి రిజర్వేషన్స్ అనేవి చాలా వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోతాయి, సామాన్య ప్రజలు బతకలేరు, ఓసీ పీపుల్ బతకలేరు అని ఆవిడ కోర్టులో కేసు వేశారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? చూడండి, రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయమని చెప్పి మన ఆర్టికల్ 15లోని ఆర్టికల్ 16లోని క్లియర్గా ఉంది. అండ్ సో అందుకని చెప్పేసి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి, కానీ మ్యాక్సిమం 50% వరకు ఓబీసీ రిజర్వేషన్స్ గురించి ఆవిడ మాట్లాడింది. ఓకేనా? సో ఆ కేసులో మాట్లాడారు. సో మ్యాక్సిమం 50% వరకు మాత్రమే, ఎక్స్ట్రాడినరీ కేసెస్లో మాత్రమే దానికి పైబడి వెళ్ళండి, కానీ వెళ్ళొద్దు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఏ కూడా తప్పు. మేనకా గాంధీ, యాక్చువల్లీ ఇట్స్ మానేకా గాంధీ. గాంధీకి గాంధీయే శత్రువు అండి. ఓకే, మానేకా గాంధీ. మానేకా గాంధీ గారి కేసు ఏంటో క్లియర్గా చెప్తాను వినండి. ఆవిడ 1987 పీరియడ్లో పాపం ఆవిడ ఇండియా నుంచి బయటకు వెళ్దాం అనుకుంది. అయితే ఆవిడ పాస్పోర్ట్ని జప్తు చేశారు. ఏం చేశారు? జప్తు చేశారు. పాస్పోర్ట్ని జప్తు చేశారు. పాస్పోర్ట్ని జప్తు చేయగానే ఆవిడ సుప్రీంకోర్టులో కేసేసింది. ఏమండి, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, తిరగాలి అనేది, అంటే బయట ఎక్కడికైనా తిరగాలి, రైట్ టు లీవ్ ఇండియా ఆర్ రైట్ టు ట్రావెల్ అవుట్ సైడ్ ఇండియా అనేది నాకు ఫండమెంటల్ రైట్ కదండి. రైట్ టు ట్రావెల్ అవుట్ సైడ్ ఇండియా అనేది నా ఫండమెంటల్ రైట్. నా ఫండమెంటల్ రైట్ని మీరు ఎలా అబ్రిగేట్ చేస్తారు? ఆర్టికల్ 21 ప్రకారం ఇది నా ఫండమెంటల్ రైటా కాదా అని కోర్టుకు వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కరెక్టే, ఆర్టికల్ 21 అనేది మీ ఫండమెంటల్ రైట్. అండ్ పాస్పోర్ట్స్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో, పాస్పోర్ట్స్ యాక్ట్ దాని ప్రకారం ఈవిడ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పారు. ఈ పాస్పోర్ట్ యాక్ట్లో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చూడండి, మీరు ప్రొసీడ్యూర్ ఆఫ్ లా ఫాలో అవ్వండి, కాకపోతే ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీడ్యూర్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వండి. దాని ప్రకారం మాత్రమే మీరు ఫండమెంటల్ రైట్స్ అని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, కానీ ఎప్పుడు కరెక్ట్ ప్రొసీడ్యూర్, జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీడ్యూర్ ఆఫ్ లా అనేది ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా లైక్ ఫండమెంటల్ రైట్ మార్చాలనుకున్నా లేదా రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నా చేయగలరు. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు కాదు అని చెడామడా తిట్లు పెట్టింది. ఓకేనా? తిట్టి పెట్టింది, మామూలుగా కాదు, చెడామడా తిట్టి పెట్టింది. ఓకేనా? సో దట్స్ మానేకా గాంధీ కేస్. అండ్ మానేకా గాంధీ కేసులో ఏం జరిగింది? జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రొసీడ్యూర్ ఆఫ్ లా అనేది చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైంది కదండి అందరికీ? ఓకే, చూడండి, an accused person has been guaranteed the right to be informed of nature of and cause of accusation. చూడండి, జనరల్లీ సినిమాలో వచ్చినప్పుడు పదండి అని చెప్పి పోలీసులు అడుగుతుంటే మనం ఏమడుగుతాం? వారెంట్ ఉందా అని అడుగుతాం కదా. ఓకే, వారెంట్ ఉందా అని అడుగుతాం కదా. సో
వారెంట్ ఉందని అడుగుతాం. సో దాన్ని ఏంటంటే వాళ్ళు ఉత్తినే అడగరండి. ఆర్టికల్ 20 ప్రకారం మీరు ఒకవేళ అరెస్ట్ అయితే ఖచ్చితంగా దానికి రీజన్ ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ ఎక్యూజేషన్ ఏంటి, మీరు ఏం తప్పు చేశాను, ఆ తప్పు అనేది క్లియర్గా చెప్పాకే అరెస్ట్ చేయాలి. నెక్స్ట్, సో ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రీజన్. Accused person can get his conviction quashed upon vague and obscure charges. పిచ్చి ఛార్జెస్ వేస్తే ఆ కన్విక్షన్ అనేది క్వాష్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ ఆర్ ఇండివిజువలీ ట్రూ, ఇది కరెక్టే. సో అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఏ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, రైట్ టు లైఫ్ ఎమినేట్స్ ఫ్రమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఆర్టికల్ 21 అందరికీ తెలుసు. బతకడం నీ హక్కు, చచ్చే హక్కు నీకుందా? లేదు. అందుకే సూసైడ్ చేసుకుంటే ఇట్స్ ఏ క్రైమ్. సూసైడ్లు కూడా ఎప్పుడు చేసుకోకండి. ఓకే, చచ్చి కాదు బతికి చూపించాలి. ఓకే, సో ఇంక్లూడ్ ఆర్టికల్ 21 అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. డస్ ఇట్ ఇంక్లూడ్ రైట్ టు డై? నో. డస్ ఇట్ ఇంక్లూడ్ రైట్ టు డై? నో. ఇట్ ఇంక్లూడ్స్, డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. అంతెందుకు, ఇథనేషియా మీద కూడా ఒక కేసు ఉంది కదా. ఇథనేషియా అంటే ఏంటండి? ఇథనేషియా అంటే ఆనర్ కిల్లింగ్. హ్యాపీగా లైక్ ఇప్పుడు ఏదైనా జబ్బుతోనో లేకపోతే కంప్లీట్ పెరాలసిస్తోనో దేంతో బతుకుతున్న వాళ్ళు ఆనర్ కిల్లింగ్ అని చెప్పేసి వెళ్తారు. ఓకే, గుజారిష్ అనే సినిమా చూస్తే హృతిక్ రోషన్ గారు దానిలో కంప్లీట్లీ ప్యారలైజ్డ్ పేషెంట్, ఆయన కూడా ఆనర్ కిల్లింగ్ మీద ఒక కేసు వేసి కోర్టులతో పోరాడుతూ ఉంటారు, ఇథనేషియా ప్రొవైడ్ చేయండి అని. కానీ కోర్టు ప్రొవైడ్ చేయదు. సో డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. ఓకే, నెక్స్ట్, which one of the following articles of the Indian Constitution are exceptions to fundamental rights enumerated in 14 or 19? Exceptions చూడండి, ఆర్టికల్ 31A 31C ఇందాకే మాట్లాడాం కదా ప్రాపర్టీస్ గురించి. ఏమని చెప్పాం? 31Aలో ఇన్ కేస్ కానీ ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకోవాలంటే స్టేట్ అనేది ఎక్వైర్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు 14 and 19. ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు 14 and 19. 19లో ఏం చెప్తుందండి? 19లో ఫ్రీలీ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అని చెప్తుంది కదా. సో ఆర్టికల్ 31A అనేది ఎక్సెప్షన్ అండ్ 31C కూడా ఎక్సెప్షన్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఈ రెండింటి గురించి కూడా. 31C ఏం చేస్తుందండి? 31C అనేది పార్లమెంట్కి ఏదైనా సరే ఒక DPSP, ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్టికల్ 14 and 19ని ఎక్సెప్షన్ కింద తీసుకోవచ్చు అండ్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది మాట్లాడుకున్నాం కదా. సో ఈ రెండు కూడా మనకి ఎక్సెప్షన్సే. అండ్ మోర్ ఓవర్ ఇంకొక స్టేట్మెంట్ ఉంటుందండి, అండ్ ఆర్టికల్ 31C కమ్స్ ఇన్. ఓకే, ఆర్టికల్ 14 స్టెప్స్ అవుట్. ఆర్టికల్ 14 స్టెప్స్ అవుట్. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా, చూడండి, మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇచ్చారు. హ్యాబియస్ కార్పస్. హ్యాబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఇన్ కేస్ కానీ చిల్డ్రన్ ఉన్నారు. ఒక చిల్డ్రన్ని ఒకవేళ కానీ పేరెంట్స్ ఎవరైతే కన్నారో ఒక మంచి కథ చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్ ఉన్నాడు. ఒక పేరెంట్ ఏమో వాళ్ళిద్దరూ ఒక బాబు పాప పుట్టారు. పుట్టిన తర్వాత వీళ్ళు ఆర్ఫనైజ్లో పెట్టేశారు, ఎందుకంటే వాళ్ళ కండిషన్ బాగాలేదని చెప్పేసి. మళ్ళీ వెళ్ళి ఆర్ఫనైజ్ దగ్గరికి వెళ్ళి నాకు బేబీ కావాలి అని అడుగుతున్నారు. ఆ బేబీ ఇవ్వట్లేదు ఆర్ఫనైజ్ వాళ్ళు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి హ్యాబియస్ కార్పస్ అని ఒక రిట్ ఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు వాళ్ళు చెప్తారు ఈ కస్టడీ అనేది ఎవరికి రావాలి, కస్టడీ ఆఫ్ ఎ చైల్డ్ బై పేరెంట్స్. రీసెంట్గా ధనుష్కి కేసు వేశారు కదండి, ఏమని? నా బాబు ఈయన ధనుష్ అనేవాడు మా అబ్బాయి, కానీ మీరు ముందే మేము అతనికి ఇచ్చేసాము అది ఇది అని చెప్పారు. అప్పుడు ధనుష్ వెళ్ళి DNA శాంపుల్ టెస్ట్లు, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాడు కదా, అవునా? సో అక్కడ వాళ్ళు వేసింది హ్యాబియస్ కార్పస్. కస్టడీ ఆఫ్ ఎ చైల్డ్ బై పేరెంట్స్ అంటే ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాడి కస్టడీ నా దగ్గరే ఉండాలి, వాడు నా కొడుకు అని ప్రూవ్ చేసుకోవడానికి హ్యాబియస్ కార్పస్ అనే రిట్ అనేది ఫైల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, మ్యాండమస్. ఇది ఇంకొక రిట్ అండి, మ్యాండమస్ అంటే ఏంటంటే ఇన్ కేస్ కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న ఆయన పని చెయ్యకపోతే సుప్రీంకోర్టు వాడికి ముట్టికాయలు పెట్టి ఓకే పని చేయి,
అని, పని చేయి అని అథారిటేటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఏమైనా తప్పు పని చేసినా, ఇన్ కేస్ ఏమైనా గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ, గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ కానీ తప్పు పని చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకో అని కూడా ఆర్డర్ చేయొచ్చు. తప్పుని సరిదిద్దుకో అని కూడా ఆర్డర్ చెయ్యొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆప్షన్ చూడండి. అపాయింట్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్ కాదు, వైలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కాదు, రిఫండ్ ఆఫ్ మనీ ఇల్లీగలీ కలెక్టెడ్ as cess బై ట్యాక్సింగ్ అథారిటీ. సో ఇన్ కేస్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ కానీ, నేషనల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక సెస్ కానీ ఒక ట్యాక్స్ కానీ ఇల్లీగల్గా జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టులో మనం మ్యాండమస్ అనే రిట్ ఫైల్ చేస్తే ఆ రిట్ ద్వారా సుప్రీంకోర్టు దాన్ని స్టడీ చేసి ఆ ట్యాక్స్ అనేది చాలా ఇల్లీగల్ కలెక్ట్ చేశారు, మీరు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేయొచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యాండమస్. ఓకే, సో ఏంటి 2 వచ్చింది 4 వచ్చింది, 2 వచ్చింది 4 వచ్చింది. నెక్స్ట్ క్వా వారెంటో, బై వాట్ వారెంట్ అంటే ఒక పబ్లిక్ ఆఫీస్లో నీకు ఒక ఇందాక మాట్లాడుకున్నాం కదా పవన్ కళ్యాణ్ కూతురు అని చెప్పేసి, సో ఎలా ఇచ్చేస్తాం? ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ ఎ యూనివర్సిటీ టీచర్, ఒక అపాయింట్మెంట్ని ఎలా ఇచ్చేస్తాం? బై వాట్ వారెంట్, ఎలా ఎగ్జామ్ రాసిందా, ఓకే ఏం చేసింది అని చెప్పేసి దాని ప్రకారం ఇవ్వాలి అని చెప్పేసి క్వా వారెంట్ చెప్తుంది. నెక్స్ట్ సెరిటోరరీ. సెరిటోరరీ అంటే ఏంటవుతుందండి? ఒక సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు దాని సబార్డినేట్ కోర్ట్స్ని ఒకవేళ ఏదైనా ఒక న్యాచురల్ జస్టిస్ కానీ వైలేట్ అయితే ఓకే ఆ కేస్ని డైరెక్ట్గా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటండి? న్యాచురల్ జస్టిస్ అంటే కొన్ని ఉంటాయండి. న్యాచురల్ జస్టిస్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని కన్విక్ట్ కింద తీసుకొచ్చారు కోర్టుకి, ఆ పర్సన్ ఏం చెప్తున్నాడో కోర్ట్ అనేది వినాలి, కంపల్సరీ వినాలి. ఓకే, హీ కెనాట్ బీ అన్హర్డ్ అంటే వినకుండా వాడి మీద డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఓకే, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక కోర్ట్ కానీ లేకపోతే ఒక అథారిటీ కానీ వాళ్ళ ఇష్టానుసారం ఉన్న కేసుల్ని తీసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక రేప్ కేసు జరిగింది, ఆ రేప్ కేసు వచ్చింది లైక్ కోర్టుకు వచ్చిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళ చుట్టాలు ఎవరో, ఆ కన్విక్టెడ్ చుట్టం ఎవరో ఓకే వచ్చి ఆయన ఒకవేళ జడ్జి అనుకోండి, ఆయనే వెళ్ళి జడ్జ్మెంట్ ఇస్తానని కూర్చోడానికి లేదు. ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిసే. ఓకే, అలాంటప్పుడు ఎప్పుడైతే న్యాచురల్ జస్టిస్ అనేది వైలేట్ అయ్యిందని మీరు ఫీల్ అవుతారో అప్పుడు సెరిటోరరీ అనే ఒక రిట్ ఫైల్ చేయొచ్చు. నేను చెప్తున్నా, ఇలాంటి బిట్ కానీ ఎక్కడైనా సరే, ఇలాంటి బిట్స్ ఎక్కడైనా మీకు ఏ ఛానల్లో అయినా ఏ బుక్స్లో అయినా దొరికితే ఓకే ప్లీజ్ నాకు ఫోన్ చేసి చెప్పండి. వెరీ వెరీ క్వాలిటేటివ్ బిట్స్, వెరీ క్వాలిటేటివ్ టైం వీఆర్ స్పెండింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటి? 2, 4, 1, 3. ఆప్షన్ ఇస్ బి, 2, 4, 1, 3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. రిట్ ఆఫ్ మ్యాండమస్, రిట్ ఆఫ్ ఇంజెక్షన్ అంటే ప్రొహిబిషన్ అండి, సెరిటోరీ బై వారెంట్, క్వా వారెంట్. చూడండి సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ మ్యాండమస్ ఓకే లేదా క్వా వారెంట్ నుంచి వెళ్దాం. క్వా వారెంట్ అంటే ఏంటండి? ఏ ఆఫీస్నైనా లేకపోతే ఏ టైటిల్ అయినా మీరు ఎలా తీసేసుకున్నారు అని అడుగుతున్నారు. సో ట్రయల్ ఆఫ్ రైట్ టు టైటిల్ ఆర్ ఎలక్టివ్ ఆఫీస్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఈ విషయం. సో ఇది 3. చూడు దీని నుంచి ఆన్సర్ వచ్చింది, ఒక్కటి తెలిస్తే చాలు 2, 1, 4, 3 అని. ఎనీవే మిగతా కూడా చూద్దాం. చూడండి మ్యాండమస్ అంటే ఏం చెప్పానండి మీకు? ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ని కానీ పబ్లిక్ ఆఫీస్ని కానీ మీరు వెళ్ళి ఆ పని చెయ్యండి అని చెప్పేసి ఆర్డర్ చేయొచ్చు, అవునా? సో దాని ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేయాలి అని గుర్తు చేయడానికి మనం మ్యాండమస్ అనే రిట్ ఫైల్ చేయొచ్చు. సో ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆర్ ఇంజెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇంజెక్షన్ అంటే ఏంటి చెప్పాం కదా ఇప్పుడే, ప్రొహిబిషన్ ఆఫ్ అన్ యాక్షన్. ప్రొహిబిషన్ అంటే క్వాష్ చేసేయచ్చు. నెక్స్ట్ సెరిటోరరీ, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కేసు ట్రాన్స్ఫర్ చేయండి అని మనం అర్జీ పెట్టుకోవచ్చు, సెరిటోరరీ. సో 4. సో ఆన్సర్ ఏంటి? 2, 1, 4, 3. ఓకే, 2, 1, 4, 3. సో 2, 1, 4, 3. ఓకే, అయిపోయింది. ఈరోజుతో మనకి ఇంకో 30 బిట్స్ అనేవి ఈరోజు సాల్వ్ చేసేసాం. వెరీ క్వాలిటేటివ్ సెషన్ అనేది మనం ఈరోజు జరుపుకున్నాం. వెరీ హ్యాపీ ఫర్ ఆల్ యూ పీపుల్ బికాజ్ చాలా జాగ్రత్తగా చాలా ఓపికతో విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్
ఫండమెంటల్ రైట్స్ 4th క్లాస్ వస్తుంది వెరీ సూన్. అండ్ అందరూ కూడా మొత్తం క్లాస్ అంతా కూడా ఒక్కసారి వినేసి వెళ్ళిపోతే మీకు మార్క్స్ రావు. 3 to 4 టైమ్స్ మినిమం వినాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ క్లాస్ కనుక మీరు ఎవరికైనా షేర్ చేస్తే అది వాళ్ళకి చాలా మంచి చేసినట్టు అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ టు. ఐ హోప్ ఎవ్రీబడి విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అందరూ జాగ్రత్తగా ఉండండి నాన్న. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ప్లీజ్ జాయిన్ ద లింక్. ప్లీజ్ జాయిన్ ద గ్రూప్ యూజింగ్ ద లింక్. And that's all for today, guys. Bye bye.